డిసెంబర్ 4 హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఆమె చనిపోయారు. అండ్ వీళ్ళ అబ్బాయి తేజ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి కూడా సివియర్‌గా ఇంజ్యూరీస్ అయ్యాయి. అండ్ ఇది జరిగిన ఒక రోజు తర్వాత అంటే డిసెంబర్ 5న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఈ రేవతి అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆయన హస్బెండ్ కంప్లైంట్ ఫైల్ చేశారు. అండ్ పోలీస్ స్టాఫ్ కూడా కంప్లైంట్ తీసుకొని అండర్ బిఎన్ఎస్ సెక్షన్ 105, 118 ఆన్ రెడ్ విత్ సెక్షన్ 3 క్లాస్ 5 కింద అర్జున్ గారిపై, అతని సెక్యూరిటీపై అండ్ సంజయ్ థియేటర్ మేనేజ్మెంట్ మీద కూడా కేసు ఫైల్ చేశారు. ఇది కాసేపు ఇలా పక్కన పెట్టి ముందు ఫ్యామిలీ గురించి చూద్దాం. ఈ రేవతి అని ఆమె ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి అల్లు అర్జున్ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట. అండ్ ఈ అబ్బాయిని కాలనీలో కూడా అందరూ పుష్ప పుష్ప అని పిలిచేవాళ్ళంట. ఈ తేజ్ అనే అబ్బాయి గత 3 months గా వాళ్ళ నాన్నని పుష్ప మూవీకి తీసుకెళ్ళమని చెప్తున్నాడంట. దానికి వాళ్ళ నాన్న భాస్కర్ గారు కూడా సరే అని చెప్పి డిసెంబర్ 4th నైట్ 9:30 PM సంధ్య థియేటర్ దగ్గర 4 tickets తీసుకొని ఈయన ఫ్యామిలీతో కలిసి అక్కడ ఉన్నారంట. అండ్ ఆ టైంలోనే అర్జున్ గారు అక్కడ రావడంతో ఆబ్వియస్లీ క్రౌడ్ మొత్తం అతన్ని చూడడానికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ టైంలోనే పోలీసులు కూడా అర్జున్ గారి కాల్కి ఎవరు దగ్గరగా రాకూడదని లాఠీస్తో ప్రికాషన్స్ తీసుకోవడం మొదలు పెట్టారు. అదే టైంలో క్రౌడ్ మొత్తం ఒకే సైడ్ నుంచి రావడం మొదలు పెట్టారు. భాస్కర్ గారు వాళ్ళ అమ్మాయిని పట్టుకుని సైడ్ అయిపోతే వాళ్ళ వైఫ్ రేవతి గారు తేజ్ని పట్టుకుని సైడ్ అయిపోయారు. వితిన్ మినిట్స్ లో వీరిద్దరు కనిపించకుండా పోయారు. ఇది ఇలా జరిగిన నెక్స్ట్ డే అర్జున్ గారు నిద్ర లేచాక అతని స్టాఫ్ అతని దగ్గరకు వచ్చి సంజయ్ థియేటర్ దగ్గర క్రౌడ్ వల్ల ఒక అమ్మాయి చనిపోయింది అని చెప్పారు. ఇది జరిగిన 2 days తర్వాత అర్జున్ గారు కూడా దీని మీద రియాక్ట్ అవుతూ తన యూట్యూబ్ అకౌంట్లో ఒక వీడియో కూడా చేశారు. ఆ పర్టికులర్ వీడియోలో ఏం చెప్పారంటే, నాకు నిజంగా అలా జరుగుతుందని తెలియదు. ఏ సినిమా రిలీజ్ అయినా ఫ్యాన్స్తో కలిసి చూడడం ఒక ఆన్వాయితీలో వస్తుంది. ఆ ఫ్యామిలీకి నా తరపున 25 lakhs కాంపన్సేషన్గా ఇస్తున్నా. అండ్ వాళ్ళ అబ్బాయికి హాస్పిటల్ బిల్ ఎంత అవుతుందో ఆ మొత్తాన్ని నేను భరిస్తా. అలానే వాళ్ళ పిల్లలకి లైఫ్లో ఎలాంటి హెల్ప్ అయినా నేను చూసుకుంటా అని చెప్పుకొచ్చారు అర్జున్ గారు. ఇదైన తర్వాత డిసెంబర్ 13th అంటే ఈరోజు కరెక్ట్గా 11 PM or 11:30 PM ఎంతో సరిగ్గా తెలియదు. ఆ టైంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్జున్ గారి ఇంట్లోకి వెళ్ళి మరీ అరెస్ట్ చేశారు. అండ్ అప్పుడు అర్జున్ గారు టీ-షర్ట్ అండ్ షార్ట్లో ఉన్నారంట. అప్పుడు ఆయన పోలీస్ వాళ్ళకి కూడా కొంచెం రిక్వెస్ట్ చేశారు, నేను వస్తాను కానీ నా డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని చెప్పారు. అయినా పోలీస్ స్టాఫ్ వినకుండా అర్జున్ గారితో అతని బెడ్రూమ్ వరకు వెళ్ళారంట. ఇదైతే రాంగ్ బిహేవియర్. ఎందుకంటే ఆయన పర్మిషన్ లేకుండా బెడ్రూమ్ వరకు వెళ్ళడం అంటే మంచిది కాదు. ఇదంతా భరించి అర్జున్ గారు వాళ్ళతో వెళ్ళారు. నేరుగా అతన్ని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లి మెడికల్ చెకప్స్ చేయించి ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు విచారించడానికి తీసుకెళ్లారు. ఈ విచారణలో నాంపల్లి కోర్టు అర్జున్ గారిని 14 days రిమాండ్ లో ఉంచాలి అని తీర్పిచ్చింది. అండ్ తీర్పిచ్చిన 30 minutes లోనే అర్జున్ గారు బెయిల్తో బయటకు వచ్చారు. అండ్ ఇది జరిగిన తర్వాత నాంపల్లి పోలీసులు అర్జున్ గారు ఈ నైట్ మొత్తం కస్టడీలో ఉండి శనివారం మార్నింగ్ రిలీజ్ అవుతారు అని చెప్పారు. అయితే ఇక్కడ సంధ్య థియేటర్ వాళ్ళు ఒక లెటర్ని రిలీజ్ చేశారు. ఆ లెటర్లో ఏముందంటే, మేము పోలీస్ వాళ్ళకు పర్మిషన్ అడిగాం. అల్లు అర్జున్ గారు, రష్మిక గారు ఇద్దరు కలిసి మూవీ చూడడానికి వస్తున్నారు, మాకు కొంచెం పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అని లెటర్లో ఉంది. ఆ లెటర్ పై రియాక్ట్ అవుతూ చిక్కడపల్లి పోలీస్ స్టాఫ్ ఇలా అంటున్నారు, మేము అల్లు అర్జున్ గారికి సంజయ్ థియేటర్ దగ్గరకు వచ్చేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ప్రీమియర్ షోస్ అయితే వేసుకోవచ్చు కానీ హీరో హీరోయిన్ అయితే రావద్దని చెప్పాం మేము. పైగా అతను ర్యాలీగా థియేటర్లోకి వచ్చారు, ర్యాలీకి అయితే ముందుగానే అనుమతి ఉండాలి అని చిక్కడపల్లి పోలీస్ స్టాఫ్ చెప్తున్నారు. ఎవరేమనుకున్నా ఒక ప్రాణం అయితే పోయింది. అండ్ అల్లు అర్జున్ గారు 25 lakhs కాంపన్సేషన్ అయితే ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 105, 118 ఆన్ రెడ్ విత్ సెక్షన్ 3 class 5 ఈ సెక్షన్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. నెంబర్ 1 సెక్షన్ 105 హత్యకి దారితీసే నేరానికి సమానమైన బాధ్యత. నెంబర్ 2 సెక్షన్ 118 చెడు చేయడం లేదా ఉద్దేశపూర్వకంగా గాయాలను కలిగించడం. నెంబర్ 3 ఆన్ రెడ్ విత్ 3 class 5 అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం. ఈ 3 sections అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేయరు కదా. అండ్ దీనిపై రేవతి గారి హస్బెండ్ కూడా రియాక్ట్ అవుతూ ఇందులో అల్లు అర్జున్ గారు తప్పేమీ లేదు, కావాలంటే నేను కేసును వెనక్కి తీసుకుంటా అని అన్నారు. ఇది ఈ కేసులో కల్లా బిగ్ ట్విస్ట్. అండ్ ఈ ఒక్క ఇన్సిడెంట్తో ప్రతి ఒక్క హీరో కూడా కొంచెం ఎలర్ట్ అవుతారు. ఎందుకంటే ఫ్యాన్స్తో కలిసి సినిమా చూడాలి అని అనుకునే ప్రతి ఒక్క హీరో కూడా కొంచెమైనా ప్రికాషన్స్ ఫాలో అవుతారు కదా. ఇదబ్బా అల్లు అర్జున్ గారి అరెస్ట్ ఇష్యూ స్టోరీ. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.